జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గట్లనేరా, నేను ఖచ్చితంగా వచ్చేస్తా. నేను తర్వాత కాల్ చేస్తాను. మామయ్య రండి. నమస్కారం. నమస్కారం బావగారు. రామానికి నమస్కారం అమ్మా. కూసో. పర్వాలేదండి. ఏం మాణిక్యం, ఇట్లొచ్చిన ఏంటి సంగతి? శుభలేఖలు అచ్చు వేయించాను. మొదటి పత్రిక మీకు చూపించి మీకిచ్చి వెళదామని వచ్చాను. సంతోషం. అబ్బో, పత్రిక మంచిగున్నది మామయ్య. ఇగో మాగిన 50 ఇచ్చే పంచుతాం. అలాగేనమ్మా. ఆగి పత్రిక సంగతి పక్కన పెట్టు. ఆరం పని ఎంతవరకు వచ్చింది మాణిక్యం? మా చెల్లెలు చిన్నమ్మాయి బంగారం తేవడానికి టౌన్కెళ్లారు. వాళ్ళు రాగానే ఇవాళ్లే పని మొదలెడతాను. పెడతదో పెట్టదో నాకు తెలియదు. ఆరంల తేడా వచ్చినా, ఆఖరి నిమిషంల కిరికిరి పెట్టినా రాణికసల రంగమ్మ, వడ్డికసల రంగమ్మ అయిపోతుంది. ఎరకనేగా. అమ్మా, నువ్వు గమ్మునుండురా. లోకం సంగతి నీకు తెలియదు. గట్టు దాటిందాకా గడ్డం పడతారు, గట్టెక్కినాక గొంతు పడతారు. మేమట్లాంటి వాళ్ళం కాదమ్మా. అవ్వవు, గా కాలంలో హరిశ్చంద్రుడు, గీ కాలంలో నువ్వని అందరూ అనుకుంటున్నారులే. ఆ నగ కోసమే పెండ్లి కొప్పుకున్నా. ఏదైనా తేడా వచ్చినా పెండ్లి కొప్పుకునేదేలే. గురిగింజంతెత్తు కూడా తేడా రానివ్వమమ్మా. ఇగో డిజైన్లనే కాదు, తూకంలో కూడా. డిజైనా? మీరు కోరిన డిజైన్ ఒకసారి చూపించండి. కుందన వల్ల కాకపోతే నేను చేస్తాను. నేను చూపించడేంది మాణిక్యం? నేను కోరిన నగ మీ ఇంట్లోనే ఉంది కదా. మా ఇంట్లో ఉందా? ఉందానంటవేంది? ఆయాల గది చూసే కదా కావాలంది. మీరు ఏ హారం గురించి మాట్లాడుతున్నారు? గదేనయ్యా. గదేందయ్యా? సమంతకమణి హారం. అది నేను కుదరదు అని అన్నాను కదా. నువ్వు కుదరదనే అన్నావు. మేము వచ్చేస్తుంటే నీ చెల్లె పెడతా అంది, నీ బిడ్డ చేసిస్తా అంది. అందుకోసానికే కదా సంబంధానికి సరే అంది. చెప్పవేందయ్యా? అవును మాణిక్యం, అలాంటి హారమే చేసి పెడతానంది. ఆ శమంతకమణి హారంతో సరితూగి అంత బంగారంతో వేరే ఏదైనా హారం చేసి హేమ మెళ్ళో వేసి కన్యాదానం చేయమన్నారన్నయ్య. గది కాకుండా ఏ చంద్రహారము అయ్యుంటే గప్పుడే మీకు మాకు చెల్లు అని చెప్పేసి వచ్చేసేదాన్ని. మామయ్య, మామయ్య ఉండండి మామయ్య, మంచి నీళ్ళు తీసుకొస్తాను. బంగారాజు, ఏమైంది మాణిక్యం? ఏముంది, ఏదో ఒక చేత పెట్టి చేతులు దులిపేసుకుందాం అనుకున్నాడేమో.
నే నిలదీసేసరికి నిలబడలేక ఇగో ఇట్లా. బంగారాజు మామయ్య గారు ఆగ- దీనిలాంటి నగ మరొకటి నేను చెయ్యను, చెయ్యలేను. కుందనా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాన్నని తలుచుకోగాని సమంతక మణిహారాన్ని పోలిన హారాన్ని చేయటం కుదరదు అన్న నాన్న మాటలే గుర్తుకొస్తున్నాయి అత్తయ్య. చేతులు వణుకుతున్నాయి. పిచ్చిదానా, నువ్వైనా నేనైనా నాన్న మీద పంతంతోనో కోపంతోనో ఇదంతా చేయడం లేదు కదా. అంతా హేమ మంచి కోసమే, తన పెళ్లి కోసమే. అక్కైనా అమ్మలా పెంచిందంటావు కదా, అమ్మంటే నీకు ప్రాణం కదా. ఈ అమ్మంటే కూడా ప్రేమ ఉంది కదా. మీ అమ్మని తలుచుకుని చెయ్యి. ఏంటో నాన్నని మోసం చేస్తున్నామని మనసు కలవర పెడుతోంది అత్తయ్య. అన్నయ్య వస్తున్నాడు. ఆ హారం దాచి, తొందరగా దాచి. శుభలేఖలు ఊర్లో అందరికి పనిచేసావా అన్నయ్య? రంగమ్మ వాళ్ళకు కూడా ఒకటి ఇస్తే బాగుండేదిగా. ఆ శమంతకమణి హారంతో సరితూగి అంత బంగారంతో వేరే ఏదైనా హారం చేసి హేమ మెళ్ళో వేసి కన్యాదానం చేయమన్నారన్నయ్య. ఆ నగ కోసమే పెండికి ఒప్పుకున్నా. ఏదైనా తేడా వచ్చినా పెండికి ఒప్పుకునేదేలే. అన్నయ్య, నాన్న ఏమైంది? నాన్న ఏమైందన్నయ్య? సంతోషం అమ్మా, చాలా సంతోషం. నన్ను కిరిబిక్కిరి చేస్తుంటే తట్టుకోలేక శ్వాస కట్టుపడి ఊపిరి ఆడనివ్వడలేదు. నువ్వు వీళ్ళు బంగారం అంటే నేను
వజ్రపు తునకలు అన్నాను. గుర్తుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.